కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని కడప కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు. కడప వైసీపీ పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని దానికి తట్టుకోలేక వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అన్నారు. గత 25 సంవత్సరాల నుంచి కడప ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, కడప ప్రజలు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తనను ఆదరిస్తే కడప ప్రజల రుణం తీర్చుకుంటా అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డికి 6 లక్షల మెజారిటీతో, కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను 60,000 మెజారిటీతో గెలిపించాలంటున్న కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కడప జిల్లాలో సీట్లు సాధించుకునేందుకు దిశగా పనిచేస్తున్నారు. ఇవాళ కడప నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు కంచుకోట అయిన సీటు దక్కించుకునేందుకు అఫ్జల్ ఖాన్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ఉన్నారు. ఆయన గురించి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మీకు సీట్ కేటాయించారు కదా, ఎలా అనిపిస్తుంది? వైఎస్ షర్మిలారెడ్డి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. పార్టీలో చేర్పించుకున్న వెంటనే బీఫామ్ ఇవ్వడము చాలా గొప్ప సంగతి. ఆయమ్మ మేడం గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి పనిచేసి మన షర్మిలా మేడం గారు 6 లక్షల మెజార్టీతో గెలవాలి, నేను కూడా 60,000 మెజార్టీతో గెలవాలని ప్రజలకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకు నా విజ్ఞప్తి, మీరు ఇంతకుముందు ఖలీల్ బాషా అన్న గారికి 2 తూర్లు గెలిపించారు, అబ్దుల్లా గారికి 2 తూర్లు గెలిపించారు, అంజద్ బాషా గారికి 2 తూర్లు గెలిపించారు. నేను ప్రజల్లో 25 సంవత్సరాల నుంచి నేను ప్రజల్లో ఉన్నాను. ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాను. ప్రజలకు నా చేతైనంత సేవ నేను చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను కూడా ఒక తూరి ఎమ్మెల్యేగా చేస్తే వేరే వాళ్ళ మాదిరి కాదు, ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాను. ప్రతిరోజు పొద్దున్నే ఒక వార్డులో పోయి ఆ సమస్యలు ఏముండాయో చూసి తీరుస్తున్నాను. ఇలాగే రోజుకు ఎన్ని వార్డులు అయితే అన్ని వార్డులు తిరిగి ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం కోసం మీరు అహర్నిశలు కృషి చేస్తారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు గుర్తించలేదు? నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రస్తావనే తీసుకొని పోలేదు. కొన్ని చోట్లయితే బై ఎలక్షన్లు జరిగితే నాకు ఏ వార్డు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వకుండా, ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వకుండా పెట్టారు. కానీ బద్వేల్ ఎలక్షన్లలో నాకు పిలిచకున్నా మా బావ చాంద్ బాషా అక్కడ మంచి పలుకుబలి ఉంది, చాంద్ టాకీస్ అని ఇంతకుముందు వాడ చాంద్ టాకీస్ ఉన్నింది, వాళ్ళను పిలిచి మన పార్టీలో చేరాను. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపిజం ఉంది. దానికి నేను తట్టుకోలేక నాకు జరిగిన అన్యాయానికి నేను బయటికి వచ్చేసాను. అంతలోనే షర్మిలా మేడం గారు నా మనసును దోచుకున్నారు. ఎందుకంటే అన్నా, ఎంత ఆప్యాయతగా ఎంత ప్రేమగా, అన్నా నువ్వు మా నాన్న తోడు ఉన్నవాడివి, నీ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, నువ్వు మా పార్టీలో రావాలా, నువ్వు గెలుచుకొని రావాలన్నా కడప సీటు, నువ్వు వస్తే మేము ఎమ్మెల్యే బీఫామ్ నీకు ఇస్తామంటే నేను ఆ అమ్మ మాటలకు లొంగిపోయి ఖచ్చితంగా మేడం మీతోడు నేను ఉంటాను అని చెప్పి పార్టీలో రావడం జరిగింది. అది విషయం అన్నమాట. ప్రధానంగా మీరు కడప నియోజకవర్గంలో ముస్లిం కంచుకోటగా భావిస్తారు. అలాంటి కంచుకోటలో మీ గెలుపు ఎలా ఉండబోతా ఉంది? కడపలో ఇప్పుడు మీ ముస్లిం అంతా డిసైడ్ అయిపోయినారు. ఏమరా అంటే అందరినీ ఎమ్మెల్యేగా చేసి చూశాము. అఫ్జల్ ఖాన్ 25 సంవత్సరాల నుండి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఖచ్చితంగా మేము ఈ తూరి అందరము అఫ్జల్ ఖాన్కు ఓటేసి గెలిపించాలని డిసైడ్ అయిపోయినారు. తర్వాత ఈ రెడ్డి కమ్యూనిటీలు కూడా మా అన్నలు అయ్యో పాపం చాలా ఆశపోగు సానుభూతి అయితే ప్రతి ఒక్కరి మనసులో నా మీద ప్రేమ అభిమానం ఉంది, సానుభూతి ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కడప ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నాకు ఓటేసి 60,000 మెజార్టీతో గెలిపించాలని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. జై హింద్,
జై కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మీరు కడప నియోజకవర్గంలో గెలిస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఆ రోజు ప్రజలకు ఏమైతే అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్లకు ఏమైతే అవసరమో అవన్నీ తీరుస్తాను. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో సరైన న్యాయం జరగకపోవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి వచ్చేసానని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి తనకు కేటాయించిన సీటును న్యాయం చేసి షర్మిలారెడ్డి మాటను ఒమ్ము చేయనని చెప్పి కడప నియోజకవర్గంలో అభివృద్ధిని పెద్ద ఎత్తున చేసి చూపిస్తానని చెప్పి కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.